నెల్లూరుకు చెందిన ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు, ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజరత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహిబ్ ఖాసిమీ రషాదీ మరణంపై మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవా రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన ఒక ప్రముఖ ఇస్లామియా పండితుడని, ఇస్లామియా న్యాయ నిపుణుడు కూడా అని తెలిపారు. 60 ఏళ్లకు పైగా ఇస్లామియా విద్య, ఖురాన్, హదీస్ బోధనతో గడిపిన ఆయన స్థానిక జామియా నూరుల్ హుదా మదర్సాలో సేవలందించారన్నారు. 50 ఏళ్లుగా రాష్ట్ర తబ్లిక్ ఏ జమాత్ అధ్యక్షుడిగా ఉన్న మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ 2008 నుంచి రాష్ట్ర జమియత్ ఉలామాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారన్నారు. నెల్లూరులో 50 ఏళ్ల క్రితం మదర్సా జామియా నూరుల్ హుదా అరబిక్ కాలేజీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన అప్పటి నుంచి దాని వ్యవస్థాపక అధ్యాపకుడిగా కొనసాగుతున్నారని చెప్పారు. జీవితమంతా ఇస్లాం మత ప్రబోధకుడిగా పనిచేసిన ఆయన జిల్లాలోని తొలి ముఫ్తీగా గుర్తింపు పొందారన్నారు. ఆయన మరణం ఇస్లాం మతానికి, వేలాది మంది ఇస్లామిక్ విద్యార్థులకు తీరని లోటని మంత్రి నారాయణ సంతాపం తెలిపారు. పలువురు జర్నలిస్టులు వహాబ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.